యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా నీ ఎదుట ఎవరు నిలవగలరు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. 130 కీర్తనలో 3-4 వచనాల్లో ఈ మాట రాయబడింది. నిజంగా దేవుని ఎదుట ఏ వ్యక్తి తన స్వనీతిని బట్టి తన క్రియలను బట్టి కానీ ఎవ్వరము నిలవచాలము. అందుకని మనలందరి కొరకు మన ప్రభు అయిన యేసు మన కొరకు నిలబడ్డాడు పరిపూర్ణుడిగా ఆ పరిశుద్ధ స్థలములో. ఆయనను బట్టి మనందరము కూడా ఆ పరిశుద్ధ స్థలములో దేవుని ఎదుట నిలబడే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఏమని రాయబడుతుంది ఇంగ్లీష్లో అంటారు, బట్ అయినను నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడి యొద్దకు మనం వెళ్ళినప్పుడు గొప్ప ధైర్యంతో మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన క్షమించేవాడు, విడిపించేవాడు, ఆయన మన పాప ప్రక్షాళన చేసినవాడు. కాబట్టి ధైర్యముగా ఆయన యొద్దకు వెళ్ళొచ్చు. ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకునని 130 కీర్తనలోనే చివరి మాటలో రాయబడింది. కాబట్టి బహుధైర్యముగా మనం ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. ఈరోజు మనము నిలిచి ఉన్నామంటే మనం క్షమింపబడి ఉన్నాం, కృపను బట్టి నిలబడి ఉన్నామని గుర్తు చేసుకొని ఆయన యందు భయభక్తులు నిలిపినట్లంటే ఆయన ఆరాధించుటకు, ఆయనని గనపరచుటకు, ఆయనకి ఇచ్చే స్థానాన్ని ఇచ్చుటకు క్షమింపబడిన వానికి ఆ హృదయం ఉంటుంది, ఆ స్థానం తెలుసు. కావున దీనులమై దేవుణ్ణి స్తుతించేవారుగా, దీనులమై దేవుని గురించి చెప్పేవారుగా ఈ యొక్క క్షమింపబడినవాడు ఎక్కువగా ప్రేమిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అట్టి విధంగా ఆ ప్రేమను కలిగి మనం ముందుకు వెళ్దాం కాక. ఆమేన్.